ఈరోజు ఓషివెంగ్లో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్. భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. ఎలా ఆడాలి, రూల్స్ ఏంటి అంటే అక్కడ 2 బాస్కెట్స్ లో స్ట్రెస్, ఈఎంఐ, లోన్ లాంటి ఐటమ్స్ ఉన్నాయి. సో ఇటువైపు నుంచి చిన్నప్పుడు మనం లెమన్ స్పూన్ ఆట ఆడాం కదా, అలా ఆడుకుంటూ వెళ్ళి ఒక నచ్చింది తీసుకొని ఫాస్ట్ గా వచ్చి ఇందులో వేయాలి. మీ ఇద్దరిలో ఎవరు ఫాస్ట్ గా వేస్తే వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగితే అలా 3 రౌండ్స్ ఉంటాయి. సో 3 క్వశ్చన్స్ లో 2 క్వశ్చన్స్ రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళే విన్నర్. సో ఫస్ట్ రౌండ్ ఆడడానికి సుమనశ్రీ, ఉమా రెడీగా ఉన్నారు. ఆ స్పూన్ ఆట ఆడుకుంటూ వెళ్ళి ఏది కావాలో తీసుకురావాలి. రిటర్న్ వచ్చేటప్పుడు పరిగెట్టుకు వచ్చేయచ్చు. ఓకే, రెడీ? 3, 2, 1 గో. ఓకే, ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలి అనుకుంటున్నారు ఉమా గారు. ఉమా గారు, మీరు స్పూన్ ఆట ఎంత ఫాస్ట్ గా ఆడారంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 1 స్పూన్, లంచ్ 2 స్పూన్స్, డిన్నర్ 2 స్పూన్సా 3 స్పూన్సా? మీరు కరెక్ట్ గా చెప్పారు. కొంచెం తినండి, మరి గాలి పీల్చుకొని బతికితే ఎలాగండి? ఏం చేస్తారు? డబ్బులు బావగారు నెలకి 5 కోట్లు సంపాదిస్తారు. మా పిల్లలకి దాచి పెడతాం. అప్పుడు వాళ్ళు సోమరిపోతులు అవుతారు, ఇంకేదో అవుతారు. ఏ దాచి పెడతారండి మేము? అంతే అంతే కాదు. బావగారు నెలకి 5 కోట్లు అంటే లేదండి అంత ఎక్కడ అనట్లేదు. దాచి పెడతాం అంట. అంటే ఎంత ఉందో. సిస్టర్, ఎక్కడ దాచి పెడతారు కొంచెం చెప్పరా? మీ నోటి పుణ్యాన్ని ఈ నెల నుంచి మా ఆయన సంపాదించొచ్చేమో. అబాబాబాబా, ఏమన్నా చెప్తారు, ఏం చెప్తారు. సరే, మీ క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. మీ నాన్నగారి అక్క, కూతురు, కొడుకు మీకేమవుతాడు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయరా? మీ నాన్నగారి అక్క, కూతురు, కొడుకు మీకేమవుతాడు? మనవడు అవుతాడు. ఎలా? మా నాన్నగారి అక్క అన్నారు, సో తను నాకు అత్తయ్య. అత్తయ్య కూతురు కోడలు, కోడలి కొడుకు మీరు అన్నారు. మరి నేను తనకి అత్తను అవుతాను, తను నాకు మనవడే కదా. ఇంకొకసారి ఆలోచించుకోండి కరెక్ట్ గా. మీ నాన్నగారి అక్క, కూతురు, కొడుకు. నేను చెప్పింది కరెక్టే. మనవడా? నా కోడలి కొడుకు నాకేమవుతాడు? మనవడే కదా అయ్యేది. మీ నాన్నగారి అక్క మీకు అత్త, అత్త కూతురు, కోడలు, కోడలు కొడుకు మనవడే అవుతాడు. నేను క్లారిటీగానే ఉన్నాను. సో ఈ క్వశ్చన్ ఇటు షిఫ్ట్ చేస్తా. ఇప్పుడు మీ నాన్నగారి అక్క, కూతురు, కొడుకు మీకేమవుతాడు? అల్లుడు అవుతాడు. ఎలా? నాన్న వాళ్ళ అక్కను అత్త అవుతుంది. అత్త కూతురు అనేది వదిన, చిన్నదైతేనే మరదలు అవుతుంది, పెద్దదైతే వదిన అవుతుంది. అప్పుడు అల్లుడు అవుతాడు కదా. వదిన కొడుకు అల్లుడు అవుతాడు, కూతురు ఉంటే అల్లుడు అవుతాడు. రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా పాయింట్ అటు నుంచి ఇటు వచ్చింది కాబట్టి సుమనశ్రీ గారి ఖాతాలో పడింది పాయింట్. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ పాయింట్ కోసం రెడీ? 3, 2, 1 స్టార్ట్. సుమనశ్రీ గారు ఫాస్ట్ గా పెట్టారు కాబట్టి ఈసారి క్వశ్చన్ పట్టుకోండి. ఇప్పుడు ఒక డైలాగ్ ప్లే చేస్తా, జాగ్రత్తగా విని తర్వాత క్వశ్చన్ అడుగుతా. ఓకే, డైలాగ్ ప్లీజ్. యాటిలుగానే ఉన్నది, పొద్దుగాల చేసిన కొబ్బరి చట్నీ లాగా జస్ట్ అట్లా తెల్లాగా ఉండాడు అంతే అని. అక్క సాయంత్రం అయితే పుల్లాగా అయితాము. ఓకే, డైలాగ్ విన్నావు కదా? ఆ డైలాగ్ ఉన్న సినిమాలో ఒక స్టెప్ ఉంటది, ఆ స్టెప్ వేయాలి నువ్వు. ఇప్పుడు డీజే టిల్లు. డీజే టిల్లు? అవునా? అవును. మరి ఆ స్టెప్ చూపి. ఓకే, సూపర్. 2 పాయింట్లు సాధించారు కాబట్టి ఈ రౌండ్ లో విన్నర్ సుమనశ్రీ. ఈ రోజు మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్. భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి కవిత గారు, అశ్విని గారు వచ్చారు. సో కవిత గారు, అశ్విని గారు రెడీ, నోట్లో పెట్టేసుకోండి. సో వెళ్ళి అక్కడ వరకు వెళ్ళేటప్పుడు ఇలానే వెళ్ళాలి, వచ్చేటప్పుడు తీసి ఫాస్ట్ గా పరిగెట్టుకు వచ్చేయచ్చు. ఓకే, రెడీ? 3, 2, 1 గో. ఇది కింద ఉన్న ఈఎంఐ ఫస్ట్ పెట్టారు. అశ్విని గారు కొంచెం ముందు వచ్చారు. ఓకే, అశ్విని గారు క్వశ్చన్ మీకే వస్తుంది, ఎందుకంటే మీరు టీచర్ గారు కాబట్టి కొంచెం జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతా. సో రీసెంట్ గా అక్కడే నడుస్తుంది హర్ముజా జలసంధి ఏ కంట్రీలో ఉంది? ఇప్పుడు ఫుల్ హల్చల్ అవుతుంది హర్ముజా జలసంధి. దాని ద్వారానే మనకి గ్యాస్ అది రావాలని రాకుండా ఆగిపోయింది. దాంతో గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రైట్ ఆన్సర్. మొత్తానికి ఒక పాయింట్ వచ్చింది టీచర్ గారు. మరి నెక్స్ట్ పాయింట్ కి మనం ఈసారి మనం కవిత గారు. ఓకే, 2, 1 గో. కవిత గారు, బావగారి పేరేంటి? చిన్న మస్తానయ్య గారు. మీ బొగ్గు చుక్కలు చూసి పడ్డారా? క్యూట్ గా ఉన్నారు. లవ్ లో బొగ్గు చుక్కలు చూసి పడ్డట్టున్నారు. అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ లో లవ్ ఉండదు అన్నానండి. సరే, మీ క్వశ్చన్ ఏంటి అంటే మీకు ఇష్టమైన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. బావగారు సేమ్ పవన్ కళ్యాణ్ లో ఉంటారా? ఆల్మోస్ట్. సరే, పవన్ కళ్యాణ్ అండ్ శ్రేయ కలిసి ఒక సినిమాలో చేశారు.
సో వన్ సింగిల్ పాట అలా కాదు, సో హీరో హీరోయిన్ గా చేశారు ఒక సినిమా. సో ఆ సినిమా పేరేంటి? జల్సా. పవన్ కళ్యాణ్, శ్రేయ. శ్రేయ. 1 2 3 అటు చూడదు, అటు చూడదు. టీచర్ గారు 4 చెప్పాలి. 5 ఎవరైనా 6 చెప్పండి. 7 8 9 10. అశ్విని గారు లక్కీ బాలు అండి. సో ఏ సినిమా? బాలు అండి. బాలు పక్కన ఒకటి ఉంటది కదా, అదేంటి? ఏబిసిడి. ఎంతవరకు ఉంటది? ఏబిసిడి ఈఎఫ్జి. ఓకే, మొత్తానికి లక్క అలా 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 తిరిగి మీ దగ్గరికి వచ్చింది కాబట్టి 2 క్వశ్చన్లు మీరు ఆన్సర్ చెప్పారు కాబట్టి ఈ రౌండ్ లో విన్నర్ టీచర్ గారు. సరే, ఇప్పుడు దాకా ఎక్కడా స్టూడెంట్స్ తో డాన్స్ వేయించడం, స్టూడెంట్స్ తో స్టాండప్ ఆన్ ద బెంచ్ చూసాం, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం పాటకి ఇద్దరు టీచర్లు డాన్స్ చేస్తున్నారు. కమా, రెడీ, సాంగ్ ప్లీజ్. నీలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా, దీనే తొలి ప్రేమ అంటారేమైనా. లేదు జరిగిందంటూ నీతో చెప్పానా, సలే ఇట్లాంటివి చాలానే విన్నా. సూపర్, సో క్యూట్. ఇద్దరు టీచర్స్ చాలా బాగా ఆడారు. సో కవిత గారు సూపర్ ఆడారు నిజంగా, మీరు కూడా. అశ్విని గారు అండ్ కొంచెం అటు ఇటులో అశ్విని గారు గెలిచారంటే కంగ్రాట్స్. ఓషి వెంగళ ఈ రోజు మనం ఆడాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. అండ్ ద విన్నర్స్ సుమనిశ్రీ గారు అండ్ అశ్విని గారు. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్.